కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వులను అనుసరించి స్వాతంత్ర పోరాటానికి ప్రేరణగా నిలిచిన వందే మాతరం గేయానికి ఈ రోజుతో 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని నేడు జిల్లా పోలీస్ కార్యాలయం నందు భారత మాతర చిత్రపటానికి పూలమాల వేసి పుష్పాంజలి సమర్పించిన జిల్లా ఎస్పీ అనంతరం అన్ని విభాగాల పోలీసు అధికారులు సిబ్బంది విద్యార్థులు ఒక బృందంగా ఏక స్వరంతో సామూహికంగా వందే మాతరం గేయాన్ని ఆలపించిన ఎస్పీ వందే మాతరం కేవలం ఒక గేయం మాత్రమే కాదు, భారత స్వాతంత్ర సంగ్రామంలో కోట్ల మంది భారతీయుల హృదయాల్లో స్ఫూర్తిని రగిలించిన జాతీయ గేయం. వందే మాతరం భారతదేశం యొక్క స్వేచ్ఛ, ఐక్యత, గర్వం, దేశభక్తికి ప్రతీక. యువతరానికి దేశభక్తిని పెంపొందించడంలో, జాతీయ ఐక్యతను బలోపేతం చేయడంలో ఈ గేయం ఒక శక్తివంతమైన సాధనం. స్వాతంత్ర సమరయోధులకు ఒక స్ఫూర్తి మంత్రంగా మారింది. ఉరి శిక్షను ఎదుర్కొంటున్న యోధులు తమ చివరి మాటగా వందే మాతరంనే నినాదించేవారు. బిపిన్ చంద్రపాల్ వంటి నేతలు ఈ గేయాన్ని దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందేలా చేశారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ప్రతి భారతీయుడి హృదయంలో ఇది స్థానం పొందింది. మన పోలీసు బలగాలు కూడా దేశ సేవ, ప్రజాసేవ చేయంలో ఇందులోనూ సందేశాల నుంచి ప్రేరణ పొందుతారు. 150వ సంవత్సరోత్సవాన్ని జరుపుకోవడం వల్ల ఈ గేయం యొక్క చారిత్రక ప్రాముఖ్యతను గుర్తు చేసుకోవడమే కాకుండా భవిష్యత్ తరాలకు దానిలో నిశితమై ఉన్న దేశభక్తి మరియు త్యాగం యొక్క విలువలను అందించడం కూడా సాధ్యమవుతుంది. వందే మాతరం గేయాన్ని 1875 సంవత్సరం 7న బెంగాలు ప్రముఖ రచయిత శ్రీ బంకిం చంద్ర చటర్జీ రచించారు. తర్వాత ఆయన రచించిన ఆనంద మఠం నవలలో ఇది ప్రచురించబడింది. 1950 జనవరి 24న భారత రాజ్యాంగ సభ ఈ గేయాన్ని అధికారికంగా జాతీయ గేయంగా ఆమోదించింది.